హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నల్లపరెడ్డిపల్లె గ్రామ సమీపాన ఉన్న పంచలింగాల కోన మల్లేశ్వర స్వామి సన్నిధి దగ్గర గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున, అంటే నెల నెల వచ్చే పౌర్ణమి రోజున మా పంచలింగాల కోన మల్లేశ్వర స్వామి సన్నిధి యందు ఎవరో ఒక భక్తుడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి ఈ కోన మల్లేశ్వర స్వామి సన్నిధి యందు ఆ స్వామి దర్శనానికి కోసం చుట్టుపక్కన పల్లె వాళ్ళు, మా ఊరి వాళ్ళు, పక్కన పట్టణంలో ఉండే వాళ్ళందరూ ఈ కోన మల్లేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్తూ ఉంటారు. ఈ కోన దగ్గర ఎంతో ప్రకృతి ఉన్న ఈ కోన మల్లేశ్వర స్వామి సన్నిధి యందు కొంతమంది దాతలు తమ వంతు సహాయంగా ఇలాంటి ఇక్కడ చూడండి, ఈ పంచలింగాల కోన స్వామి సన్నిధి ముందర పులిందలకు చెందిన ఒక భక్తుడు రేకుల షెడ్డు వేయడం జరిగినది. ఈ షెడ్డు వేసినందువలన వర్షం వచ్చినా కానీ, ఎండ ఎక్కువ కాస్తున్నా కానీ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ రేకుల షెడ్డు కింద ఉండి తమ భక్తి పారివేశాలతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్తూ ఉంటారు. ఈ కొండ కోడల నడుమున మంచి ప్రకృతి ఆస్వాదిస్తూ ఈ కోన మల్లేశ్వరి స్వామి సన్నిధి యందు ఉండేదానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, 2 గోమాతలు. ఇది ప్రతి ఒక్క పున్నమి రోజు స్వామి దర్శనానికి లోపలికి వెళుతూ ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి బయటకు వచ్చి చాలామందికి భక్తులకు తమ ఆశీస్సులు అందిస్తూ ఉంటాయి. ఇంత కోన మల్లేశ్వర స్వామి కొండల నడుమ ఉన్న ఈ మల్లికార్జునుడిని దర్శించుకునేదానికి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టూ కొండలు, ప్రకృతి సౌందర్యము, చల్లని గాలి, మంచి చెట్ల సౌకర్యంతో ఈ కోనయందు వెలిసిన ఈ చెట్ల వలన వస్తూ గాలి మంచి ఆరోగ్యానికి, మనిషికి ఉపయోగపడుతూ ఎంతో ప్రకృతి కనుపరుస్తూ ఆహ్లాదకరంగా ఈ స్వామి సన్నిధానంలో గడిపేదానికి ఎవరైనా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ కోన అటుపక్క కొండ, ఇటుపక్క కొండ మధ్యలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు నీరు తాగి చాలామందికి ఆరోగ్యాలు మంచిగా బాగుపడినాయి. ఇంత చక్కని ప్రదేశము పులివెందుల వైఎస్ఆర్ డిస్టిక్, పులివెందుల తాలూకా, ఎర్రబల్ల పంచాయతీ, నల్లపరెడ్డిపల్లె గ్రామ సమీపాన ఉన్న కోన మల్లేశ్వర స్వామి దర్శనానికి ఎంతోమంది ఇక్కడికి కార్తీక వారాలలో కానీ, శివరాత్రి సందర్భంగా కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి కోన పంచలింగాల కోన అంటారు దీన్ని. ఎందుకంటే స్వామి దర్శనం పోయేటప్పుడు పంచలింగాలు స్వామి బయట గుడి ముఖద్వారం దగ్గర ఉన్నాయి. ఆ పంచలింగాలను దర్శించుకొని లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు. అలాగే ఒకప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో ఉన్న మెటికలు ఒకప్పుడు రాతి మెటికలు ఉండేవి. కానీ మా ఊరి గ్రామ ప్రజలైతేనేమి, కొంతమంది స్వామి భక్తులు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ తమ వంతు సహకారాలు అందించి కోనేరు వరకు మెటికలు కట్టించి ఆ మెటికలు అవతల పక్క యువతల పక్క డ్రిల్ వేయడం జరిగినది. ఇక్కడ అన్నదానం చేస్తున్న భక్తులు ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి గోమాతలకు, అంటే ఆ 2 గోమాతలకు ఒడిబియ్యం తెచ్చి చీరలు, రవిక గుడ్డలు ఇలాంటివన్నీ తెచ్చి గోమాత మీద ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి గోమాతలకు పూజలు చేసి, పూజలు అనగా తమ దగ్గర తెచ్చుకున్న పసుపు కుంకుమలతో ఆ గోమాతలను అలంకరించి, ఆ తర్వాత వారు తెచ్చిన చీర సార ఆ గోమాత వీపు భాగాన పైన ఉంచి శివ సన్నిధిలోకి తీసుకువెళ్తారు. ఇక్కడ ఆ గోమాత మీద తమ పసుపును కలిపిన వేలితో ఆ ముద్రలు వేస్తూ, ఆ ముద్రల పైన కుంకుమ బొట్లు పెడుతూ, నుదుటిన కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ గోమాతను అలంకరణ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క పౌర్ణమి రోజున ఎవరైతే అక్కడ అన్నదానం చేస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇలా గోమాతలను పూజించుకొని తమను చల్లగా చూడాలని ఉద్దేశం, అందరం బాగుండాలి, అందరిలో మేమందరం ఉండాలి అనే ఆలోచనతో
ఈ భక్తి పారవశ్యంతో ఇలా గోమాతలకు పూజలు చేసిన తదనంతరము సారె చీర గోమాతలకు సమర్పించి స్వామి సన్నిధానంలోకి వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి ఎంతసేపు ఉండాలనిపించే ప్రదేశమే మా పంచలింగాల కోనమల్లేశ్వర స్వామి. ఎవరైనా సరే విడిదినాలలో కూడా అంటే ఈ పున్నమి రోజే కాకుండా ప్రతి నిత్యము ఎవరు ఈ పంచలింగాల కోన గుడి దగ్గరికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఒక అంటే ఒక మహిళ పొద్దున రాత్రి ఒక్కతే ఇక్కడనే ఉంటూ స్వామి సన్నిధానంలోనే దర్శనం చేసుకుంటూ గర్భగుడిలో ఉన్న కోనమల్లేశ్వర స్వామిది పరిశుభ్రతగా ఉంచుతూ గుడి బయట కానీ గుడి లోపల కానీ నిత్యము దీపారాధన జరుగుతూనే ఉంటుంది. ఈ మహిళ వలన ఆవు దగ్గర నిలబడిన మహిళ ఎక్కడి నుంచో వచ్చి ఈ పంచలింగాల కోన దగ్గర ఉండిన తర్వాత ఆమె నైట్ కూడా ఒక్కతే అంటే రాత్రిపూట ఏ ఒక్కరు లేకోకుండా ఆ 2 గోమాతలు ఆ మహిళ శివుని స్వామి సన్నిధిలో గడుపుతూ నిత్యము శివనామస్మరణ చేస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి వెళ్ళినా కూడా ఓం శివాయ ఓం నమ శివాయ అంటూ పలకరిస్తూ అందరినీ ఆప్యాయతగా పలకరిస్తూ వచ్చిన వారందరికి కూడా ఎవరైనా బయట నుంచి వచ్చిన వారు ఉంటే వారికి అన్నం చేసి ఆమె అక్కడ పెడుతూ ఉంటుంది. ఈ గోమాతల పూజలు అక్కడ ఆ మహిళ ఇక్కడ వచ్చి ఇప్పటికి కొన్ని నెలలుగా వస్తుంది. ఆమె వచ్చిన తర్వాతనే గుడి మీద చాలామంది కమిటీ వారు కానీ గ్రామ ప్రజలు కానీ బయట నుంచి వచ్చిన భక్తులు కానీ ఈ కోన డెవలప్మెంట్కు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు గోమాతలకు పూజ తదనంతరము పసుపు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత అన్నదాన చేస్తున్న కుటుంబ సభ్యులు తెచ్చిన చీరెలు సారెలు రవిక గుడ్డలు ఒడి బియ్యము ఇవన్నీ గోమాతకు సమర్పిస్తారు. కొండల ప్రకృతి నడుమ కోనమల్లేశ్వర స్వామి ఇప్పుడిప్పుడే ఈ పంచలింగాల కోన ప్రాముఖ్యత గురించి గ్రామాలకు తెలుస్తూ ఉంది. ఇంత మంచి ప్రదేశము ఉన్నదా అనే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఈ పంచలింగాల కోన 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట ఒకప్పుడు బాగానే ఈ టీవీలు సెల్లులు రాకముందు కార్తీక వారాలు అయితేనేమి శివరాత్రి అయితేనేమి ఎద్దుల బండ్లు కట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడే భోజనం చేసుకొని స్వామికి సమర్పించిన కొబ్బరి టెంకాయలతో పచ్చడి చేసుకొని తిని ఇక్కడనే సాయంత్రం 5 గంటల వరకు ఉండి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి అప్పుడు తిన్న భక్తి పారవశ్యాలు కొద్దిగా తగ్గి ఇప్పుడిప్పుడే మరిలా ఆ భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరూ గోమాతలకు మొక్కుకుంటూ ఆ స్వామి సన్నిధానం నందు అందరం ఉండాలి, అందరిలో మేమందరం ఉండాలి అంటూ ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క భక్తులు కానీ ఆ గోమాతను మొక్కుకొని తెచ్చిన ఒడిబియ్యం ఆ గోమాతలు కట్టి ఆ గోమాతలకు కలిపి ఆ స్వామి దర్శనం కోసం అలంకరణ చేస్తున్నారు. చుట్టూ కుటుంబ సభ్యులు ఆ గోమాతను మొక్కుకున్న తర్వాత తెచ్చిన పూలమాలతో అలంకరించి గోమాతను తీసుకొని పోవడం జరుగుతుంది. ఎంతో మంచి ప్రదేశమైన ఈ కోనమల్లేశ్వర స్వామి గుడి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ శివనామస్మరణ మారుమ్రోగుతుంటే ఆ శివుని సన్నిధానమైనందు నిత్యము పూజలు అందుకుంటున్న ఈ గోమాతలైతేనేమి లోపల గర్భగుడిలో ఉన్న శ్రీ కోనమల్లేశ్వర స్వామి శిలారూపాన నిలబడి ఉన్న ఆ స్వామిని చూస్తానే ప్రతి ఒక్కరికి భక్తి పారవేశ్యంతో ఓం నమ శివాయ
ఓం నమ శివాయ అంటూ ప్రతి ఒక్కరూ స్మరణ చేయవలసిందే. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఆటంకములు కలగకుండా చక్కని ప్రదేశము, ప్రకృతి ఒడిలో ఆ పరమేశ్వరుని సన్నిధిని గడుపుట మనకు దేవుడిచ్చిన వరం అనుకుని ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేయాల్సిందే. ఇక్కడ లోపల కోనమల్లేశ్వర స్వామి గుడి లోపల ఉన్న గర్భగుడిలోకి 2 గోమాతలు రావడం జరిగింది. 2 గోమాతలు ఆ శివుని పూజ చేసిన తర్వాత ఎవరైతే అన్నదానం చేస్తూ ఉంటారో వాళ్ళు కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అన్నదాన కార్యక్రమం జరిపించిన అన్నదాన ప్రభువులు ఎవరైతే ఉంటారో వారి తొలి పూజ చేసుకున్న తర్వాత గోమాతలు 2 బయటికి వస్తాయి. ఎంతో చూడచక్కనమైన శిలా కోన మల్లేశ్వర స్వామిది. చూసిన వారికి చూసినంత పుణ్యం వస్తుంది, చేసిన వారికి చేసినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి కోనలను సందర్శించి ఈ కోన గవిమల్లేశ్వర స్వామిని అంటే కోరికలు తీర్చే కోన మల్లేశ్వర స్వామి సన్నిధేందు గడిపితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. పూజల తదనంతరము గోమాతలు స్వామి సన్నిధి నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ పంచలింగాల కోన అంటే చాలామంది మా గ్రామస్తులు చెప్తూ ఉంటారు వారి బంధువులకు. మంచి ప్రదేశము, ఆహ్లాదకరమైన వాతావరణము. ఇలాంటి గోమాతలకు సోమవారం వచ్చి పూజలు చేసి ఆ శివుని దర్శనం చేసుకున్న వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇది గోమాతల పూజలు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాయి. ఇప్పుడు గోమాతల పూజ కోనమల్లేశ్వర స్వామి దర్శనమైన తర్వాత ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది కోనమల్లేశ్వర స్వామి గుహలోకి వెళ్ళే స్వామి సన్నిధికి వెళ్ళే దారి. ఒకప్పుడు ఇది ఇరుకుగా ఉండి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కమిటీ వారు, గ్రామస్తులు, భక్తుల సహకారంతో కొద్దిగా వెడల్పు చేసేయడం జరిగింది. ఇప్పుడు పోయేదానికి స్వామి దర్శనం తిరిగి వచ్చేదానికి భక్తులకు ఎలాంటి ఆటంకములు కలగకుండా వెడల్పు చేయడం వలన చాలా భక్తులంతా కమిటీ వారిని కానీ, ప్రజలు కానీ, భక్తాదులు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇట్లా కూర్చొని ఈ మార్గం గుండా మోకాళ్ళ మీద పోయి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. చుట్టూ అప్పుడు దీపకాంతులు అంటే దీపాలు పెట్టి చీకటి లేకోకుండా అప్పటి పూజారులు చేసేవారు. ఇప్పుడు కమిటీ వారు కానీ గ్రామస్తుల సహకారంతో లోపలికి లైటింగ్ వేసి ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేదానికి బాగా సౌకర్యం కల్పించినారు. ఇలా 2 గోమాతలు స్వామి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రసాదాలను అద్దుకొని కళ్ళకు ఈ పంచలింగాలు చుట్టూ తిరిగి బయటికి వచ్చేస్తాయి. బయటికి ఇక్కడ కనిపిస్తున్నవే అయ్యే పంచలింగాలు. ఈ పంచలింగాలు దర్శనం చేసుకున్న తర్వాత ఈ 2 గోమాతలు బయటికి వెళ్ళి స్వామి దర్శనానంతరము వచ్చిన తర్వాత ఇలా ఎవరైతే కోరికలు తీసుకుంటారో వారు ఆవు అలా తగ్గుబాగన కిందికి వెళ్ళి 3 చుట్లు అంటే 3 సార్లు అక్కడికి ఒకసారి ఇక్కడికి ఒకసారి అలా గోమాత తగ్గున తిరిగి తమ ఏమైనా చేసిన తప్పులు ఉంటే మన్నించమని, తమకు మంచి పాడి పంటలతో మేము సంతోషంగా ఉండాలి, మా గ్రామం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పాదాల కింద దూరి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ ఆవుల పాదాభివందనము, గోమాతల పాదాభివందనము తర్వాత తిరిగి గోవులను తమ ఉన్న స్థానంలో నిలబెడతారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ గోమాతలకు ఈ కింద ఇలా దూరడం వలన ఇలా తగ్గుబాగా నుంచి బయటికి వస్తే తెలుసుకుంటూ వారికి ఆ దేవుడు ప్రసాదిస్తాడు మంచి మనసు నుండి. అలాగే ఈ గోమూత్రం అనేది చాలా పవిత్రమైనది. ఈ గోమూత్రం తాగిన వారికి సర్వ పాపాలు వెళ్ళి ఆరోగ్యము సంరక్షంగా ఉంటుంది. గోమాత మూత్రం చాలా
మన శరీరానికి మనకు ఆరోగ్యాన్ని మంచి విలువైనది. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు గోమాత మూత్రం వలన చాలా ఉపయోగాలు ఉండి మనిషి ఆరోగ్యకరంగా ఉంటారని. ఈ గోమాతల దర్శనం తర్వాత ఇక అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడిప్పుడే మొదలైన అన్నదాన కార్యక్రమానికి భక్తులు పల్లెల నుంచి పట్టణాల నుంచి వచ్చిన వారికి అన్నదాన సౌకర్యం కల్పించినారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందికరం లేకోకుండా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. భక్తులు వస్తూనే ఉంటారు. వచ్చిన వారు తిని వెళ్ళిపోకుండా స్వామి సన్నిధానం నందు కూర్చొని ఆ స్వామి గుడిని చూస్తూ శివనామ స్మరణ చేస్తూ పరితపించిపోతూ ఉంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన అడిగిన వారి కోరిన వరాలు తీర్చే కోనమల్లేశ్వర స్వామిగా ఇక్కడ నెలకొన్న పంచలింగాల కోనమల్లేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఇలాంటి అందమైన కోనల నడుమ ప్రతి ఒక్కరూ సంతోషంగా వచ్చి ఇక్కడికి ఆ శివుని దర్శనం చేసుకొని తిరిగి వెళుతూ ఉంటారు. ఎంతో అద్భుతమైన చుట్టూ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ బండ చప్పట అంటే అరుగులు వచ్చిన వారు కూర్చునే దానికి అరుగులు కట్టేయడము కానీ, చుట్టూ డ్రిల్లింగ్ అంటే అక్కడ కూర్చున్నప్పుడు ఆపు అంటే వెనక భాగాన ఉన్న లోయలో పడకుండా చుట్టూ కడ్డీలతో డ్రిల్లింగ్ చేసిన భక్తజనులకు అలాగే కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా అన్నదాన కార్యక్రమం ఇప్పటి నుంచి మొదలవుతుంది. వచ్చిన వారు భక్తులందరికీ మా నల్లపురెడ్డిపల్లిలో ఉండే యువత వారికి వడ్డించుకునేదానికి ముందుకొచ్చి ఇక్కడ తాము ఉన్నాము వడ్డించేదానికి అనే ధైర్యాన్ని ఇస్తూ ఎవరైతే అన్నదానం చేస్తుంటారో వాళ్ళకు భరోసా ఇస్తారు. చల్లని శుభ సాయంత్రం వేళ ఈ కార్యక్రమం నల్లపురెడ్డిపల్లి సమీపాన ఉన్న పంచలింగాల కోనయందు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యువత అందరూ కలిసి ఇక్కడ వచ్చిన భక్తులకు అన్నదానం చేసేదానికి మేమున్నామని భరోసా ఇస్తూ ఈ అన్నదాన కార్యక్రమం ముందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కార్యక్రమం కాదు, మా గ్రామంలో జరిగిన ఏ పండగకైనా యువకులు ఇలా వడ్డించేసేట ముందుకుండి ప్రజలకు తమ వంతు సేవగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతో ప్రాముఖ్యతమైన పంచలింగాల కోన ప్రతి ఒక్కరూ దర్శించి ఆ కోనమల్లేశ్వర స్వామికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ స్వామిని దర్శించుకొని పుణ్యాత్ములుగా ఉండండి. ఇక్కడ ఇంకా చేయదలుచుకున్న సమస్యలు ఎవరైనా కానీ ఈ కోనను వచ్చి చేయదలుచుకున్న వారి కమిటీ వారిని సంప్రదించి మీ అక్కడ ఉన్న అసౌకర్యాలను గుర్తించి దానికి తగ్గ రూపకల్పన చేసి, ఒక భక్తుడు పులివెందుల నుంచి వచ్చి ఇక్కడ ఎండను చూసి తన అమ్మ నాన్న పేరు మీద రేకుల షెడ్డు వేయడం జరిగింది. కొద్దిమంది డ్రిల్లింగ్ వేయడం జరిగింది, కొద్దిమంది అరుగులు కట్టడం జరిగింది. అలా ఎవరికి తోచిన వారు చేస్తూ ఈ పంచలింగాల కోనకు అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి మా నల్లపురెడ్డిపల్లి గ్రామం తరపున పంచలింగాల కోన కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ పున్నమి రోజు ఎవరో ఒక భక్తులు అన్నదాన కార్యక్రమం, అలాగే మా నల్లపురెడ్డిపల్లిలో ఉన్న శ్రీరామ భజన సంఘం వారు చేస్తున్న భజనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. చూసిన వారికి చూసినంత పుణ్యం అనే విధంగా ఇక్కడ శివమల్లేశ్వర స్వామి కోనమల్లేశ్వర స్వామి విరాజిల్లుతున్నాడు. ఎంతోమంది భక్తులు పున్నమి రోజున ఇక్కడికి వచ్చి తమ వంతు సహకారంగా దాన ధర్మాలు అయితేనేమి కోన డెవలప్మెంట్కు మేమున్నామంటూ కమిటీ వారికి భరోసా ఇస్తూ ఈ గుడి అభివృద్ధి కోసం తోడ్పాటుపడుతున్న
మా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఒకప్పుడు ఈ కోనకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు బాగా సిమెంట్ రోడ్డు వేయడం జరిగినది. నల్లబరెడ్డిపల్లె సమీపాన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోనకు కార్తీక వారాలలో కానీ శివరాత్రి సందర్భం కానీ భక్తజనాదులు పోటెత్తి వస్తారు. ఇక్కడ కనిపిస్తున్నదే ఈ కోనకొచ్చే రహదారి. ఒకప్పుడు రాతిరప్పలతోనూ ముళ్ళు కంపలతో ఉన్న ఈ దారి మీద రావాలంటే భక్తులకు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేయడం వలన భక్తులు ఆనందం హర్షం వ్యక్తం చేస్తూ గుడి దగ్గరికి వచ్చేదానికి రహదారి బాగుందంటూ సంతృప్తి వ్యక్తం పరుస్తున్నారు. తగ్గున కోనేరు నుంచి ఒక మోటార్ ద్వారా నీళ్లు పైకి పంపింగ్ చేయడం జరుగుతుంది. ఆ పంపింగ్ ద్వారా ట్యాంకర్కి చేరి ట్యాంకర్ నుంచి కొలాయిల ద్వారా నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సహకారంతో ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాతావరణం చిన్న పిల్లల కాడ నుంచి పండు ముసలి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఆనందపడుతుంటారు. ఇక్కడ ఈ గర్భగుడి లోపలికి పంచలింగాలను మొక్కుకొని లోపలికి వెళుతూ ఉంటారు. 100 మీటర్ల అడుగులో ఉన్న 100 మీటర్ల దూరంలో ఉన్న కోన మల్లేశ్వర స్వామి గుహలేకి ప్రతి ఒక్క భక్తులు ఇలా వెళుతూ ఉంటారు. దర్శనం చేసుకున్న వారు తిరిగి వస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇది ఒక 10 మంది గృహ లోపలికి స్వామి సన్నిధానం దగ్గరికి వెళితే 10 మంది బయట ఉండేవాళ్ళం. కారణం అప్పుడు చిన్న ఇరుకుది మోకాళ్ళ మీద పోవాలి కాబట్టి. ఇప్పుడు అలాంటిది ఇబ్బందులు లేకుండా కమిటీ వారు దీన్ని బాగా చుట్టుపక్కల కొండను తొలిచి వెడల్పుగా చేయడం జరిగింది. భక్తులందరూ చూడండి ఆ స్వామిని స్మరించుకొని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా తిరిగి వస్తున్నారు. ఎంతో ఒకప్పుడు ఇక్కడ ఈ మెటికలు ఉండేవి కావు. ఈ మధ్యనే ఇందాక చెప్పాను కదా, గ్రామస్తులైతేనేమి భక్తులైతేనేమి కమిటీ వారైతేనేమి ఈ గుర్తించి ఇక్కడ ఆ స్వామి దగ్గర చిన్న స్టేజ్ తిన్న ఒక దిమ్మెను కట్టించి స్వామిని ఆ స్వామి చుట్టూ ఉండే కొండ మీదనే సిమెంట్తో అలకడం జరిగింది. అలాగే స్వాములు మొక్కుకొని వచ్చేదానికి ఒక దావా, తిరిగి వెళ్ళేదానికి ఒక దావా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు శివనామస్మరణతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ స్వామి సన్నిధానం దగ్గరికి వచ్చి తమ తెచ్చిన టెంకాయలను కొట్టి తిరిగి దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారు. స్వామికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు అందరికీ ఆహ్వానం పలుకుతూ రండి నా స్వామిని దర్శించండి అంటూ పిలుస్తున్నట్టు ఉంది. చిన్న పిల్లలు సైతము ఆనందంగా స్వామి దర్శనానికి వస్తున్నారు. చిన్న పిల్లలే కాదు, పండు ముసలివారు వయసుకు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి ఆ కోన మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తిరిగి వెళుతూ ఉంటారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ కోన చూసిన వారికి మరింతసేపు చూడాలనిపిస్తుంది. ఉన్నవారికి మరింతసేపు ఉండాలనిపించే ఈ కోన దివ్య మహిమలు చాలా ఉన్నాయి. ఎవరైనా కార్తీక వారాల్లో శివరాత్రిలో ఎక్కడికి పోకుండా మా పంచలింగాల కోనకు వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకునేదానికి ఏదో తండోపతండాలకు వస్తున్న ఈ మహిళలు చూడండి. స్వామి దర్శనానికి వస్తున్న మహిళలు ఇలా ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ కోన మల్లేశ్వర స్వామి స్థిరస్థాయిగా నిలిచిపోయినాడు. కాబట్టే ఈ పుణ్యానికి అయితేనేమి సోమవారము వస్తూ ఉంటారు, పుణ్యానికి వస్తూ ఉంటారు. రేపు జరిగే కార్తీక వారాలప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులు శివనామం స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఇలా గర్భగుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరిగి బయటకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వామి దర్శనాంతరము ఉంటారు. అలాగే ఇక్కడ తాళం భజనలు అయితేనేమి కోలాట బృందాలు అయితేనేమి ఈ స్వామి సన్నిధానం ముందుకు వచ్చి భక్తి గీతాలు పాడుతూ ఆడుతూ ఉంటారు. ఎంతమంది వచ్చినా ఎవరికీ లేదనకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా కానీ వచ్చినా సంతృప్తిగా మేము ఈరోజు మంచి స్వామి కోనయందు గడిపినామనే తృప్తితో తిరిగి వెళుతూ ఉంటారు. చుట్టూ కొండలను పచ్చని చెట్లతో కూడిన ఈ పంచలింగాల కోన చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము.
ఎంతో అద్భుతంగా కట్టడము, ముఖద్వారము ఎంతో అద్భుతంగా కట్టడం జరిగినది. కొండకు మధ్యలో చుట్టూ ఉన్న జనము, అదే భక్తులు ప్రశాంతంగా కూర్చొని స్వామి శివనామస్మరణ చేసుకుంటూ స్వామి సన్నిధి ఏందన స్వామి శివనామ స్మరణతో మారుమరుగుతూ ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ప్రతి ఒక్కరూ ఈ శివనామస్మరణ చేసుకుంటూనే ఇక్కడ ఉన్నంతసేపు కనీసం అంటే ఒక 10 నిమిషాలైనా ఆ శివనామస్మరణ చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసులో తలుచుకుంటూ ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, హరహర శంభో శంకర శివాయ అని అంటూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆ శివనామస్మరణ మారుమ్రోగుతూ ఉంటుంది. ఇది స్వామివారి గుడికి వెళ్ళే ముఖద్వారం. ఇలా చిన్న పిల్లలు సైతము స్వామిని దర్శించుకొని తిరిగి బయటికి వస్తూ ఉంటారు. ఈ ద్వారం గుండానే వెళ్ళి తిరిగి ఈ ద్వారం గుండానే బయటికి రావాలి. ఇప్పుడిప్పుడే భక్తాదులుగా వస్తుండే టైం ఇది. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ స్వామికి వచ్చే రహదారి, చిన్న సిమెంట్ రోడ్డు. చుట్టూ కొండలు, ప్రకృతి వాతావరణం చూడండి, పచ్చని చెట్లతో కలకలలాడుతూ ఈ పంచలింగాల కోన ఎంతో ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంతో శుభ సాయంత్రం వేళ అందరికీ మనసును దోచుకుంటూ అందరి మనసులో ఆ శివనామస్మరణ పలుకుతూ ఎంతో ఆనందంగా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మేము సైతం మరలా వచ్చే పుణ్యానికి మా వంతు సహకారాలు అందించు భక్తులు ముందే ఇక్కడ కమిటీ వారికి పేర్లు అంటే నెక్స్ట్ పుణ్యానికి నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని ఇక్కడికి కమిటీ వారికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆ అన్నదాన చేసేవారు ఏమి చేపిస్తారో అదే ప్రసాదం అనుకొని భక్తులందరూ ఆరగించి వెళుతూ ఉంటారు. ఇక్కడ మాకు ఇది కావాలా అది కావాలనే కోరికలు ఉండవు. ఎంత మటుకు తింటారో అంత మటుకే పెట్టించుకుంటారు. అనవసరంగా వేస్ట్ చేయరు. ఇక్కడ ఈ స్వామి సన్నిధానం ముందు మీరు గమనించారో లేదో, చాలా శుభకార్యాలు, పెళ్ళిళ్ళలో కానీ శుభకార్యాలు జరుగుతున్న వేళ కానీ చాలామంది ఎక్కువ ఉండేటి పదార్థాలు ఎక్కువ చేసి ప్రతి ఒక్కటి పెట్టించుకొని ఏమీ తినకుండా ఒకటో రెండో తిని మిగతాటిని పారేస్తుంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది. ఎండనక వాననక పండించే రైతు కష్టాన్ని నేలపాలు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏ శుభకార్యాలకు వెళ్ళినా ఏ పెళ్లి వేడుకలకు వెళ్ళినా ఇలాంటి అన్నదానాల దగ్గరికి వచ్చినా ఎంత మటుకు మనం తినగలమో అంత మటుకే మనం వాళ్ళతో పెట్టించుకోండి. తట్ట నిండా అదే ప్లేటు నిండా మనం పెట్టించుకొని కొద్దిగా తిని ఆ మిగతాది పారబోస్తుంటే పండించిన రైతు బాధ మీకు చాలా తెలియకపోవచ్చు. అందరము రైతుల బిడ్డలమే. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, అన్నాన్ని వృధా చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఊరికనే చెప్పలేదు. దయచేసి మీరు ఎక్కడైనా అన్నం ఎంటీ ప్లేట్ ఫస్ట్ ఎలా తీసుకుంటారో తిరిగి డస్ట్బిన్లో వేసేటప్పుడు కూడా అలాగే ఉండాలి ప్లేటు. అనవసరమైన పదార్థాలు పెట్టించుకొని నేను తినలేను అని పారవేస్తుంటే పండించిన రైతుకు బాధ ఉండదా? ఒక రైతు బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీరు 10 మందికి ఇలాంటివి చెప్పాలా మనం కూడా. ఇప్పుడు చూడండి, ఇది రహదారి, స్వామి సన్నిధానానికి వచ్చే రహదారి. పక్కన బండ్లు 2 వీలర్స్ ఇవన్నీ పెట్టి అందువల్ల రహదారి చాలా ఇరుకుగా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేవారికి తగ్గున ఒక పార్కింగ్ ప్లేసు అంటే ఈ 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ జీపులు కానీ ఒక ప్రదేశంలో తగ్గున పెట్టిస్తే పైకి నడుచుకుంటూ వెళ్ళి తిరిగి తగ్గుకు నడుచుకుంటూ వస్తే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. పొరపాటున ఆ బైక్లో పోయి అతను రైట్ సైడ్ కనుక చిన్న స్కిడ్ అయిపోయి పడితే లోయలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ డ్రిల్లింగ్ అనేది ఆ సిమెంట్ రోడ్డు పక్కన కడ్డీలు ఏర్పాటు చేసి స్వామి సన్నిధానానికి చేస్తే ఎప్పటికీ ఎవరు కానీ పొరపాటు దాన్ని ఆ కడ్డీలు సపోర్టుగా పడకుండా కాపాడుతాయి. ఇలాంటి దానికి ఎవరైనా మంచి మనసున్న మహారాజులు ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా సంతోషపడతారు. అలాగే ఈ భక్తురాలు చూడండి, తన ఊరు నుంచి ఆవుల కోసం పచ్చగడ్డి తేవడం జరిగింది. పిల్లల కేరింతలు ఆనందం చూడండి.
స్వామి సన్నిధానం వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందమే వేరు. ఇప్పుడు చూడండి, క్లియర్గా కనపడుతుంది ఈ సీసీ రోడ్డు. రైట్ సైడ్ అంతా వెహికళ్ళు, తగ్గు నుంచి రైట్ సైడ్ అన్ని వెహికళ్ళు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కొద్దిగా జాగా. ఎవరైనా అటుపక్క నుంచి తగ్గుకు వచ్చే వాళ్ళు పొరపాటున తగ్గుకు పిల్లలు, చిన్నపిల్లలందు తెలిసి తెలియని అమాయక పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు పొరపాటు కాలు జారితే వాళ్ళు లోయలోకి జారుతారు. కాబట్టి ఈ సిమెంట్ రోడ్డు పక్క భాగమున ఇనప పైపులతో కూడిన కంచె ఏర్పాటు చేస్తే కనుక ఇలాంటి పిల్లలు జారకుండా, కింద పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది మన స్వామి సన్నిధానం నందు. కాబట్టి ఎవరైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు, మంచి మనసు ఉన్న మహారాజులు ఎందరో ఉన్నారు. ఎక్కడెక్కడో డబ్బులు వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రాలు, ఈ పుణ్యక్షేత్రం అనే కాదు, ఎక్కడైనా కానీ ఏ పుణ్యక్షేత్రం ఉందో కానీ ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ ఉండిలో వేసి అవన్నీ వేసి డబ్బుల కంటే ఇలాంటి సమస్యలు ఉన్నదానికి పెట్టి చేస్తే కనుక మీ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ అన్ని వెహికల్స్, 2 వీలర్స్. ఇక్కడ దావ, ఆ వెహికల్స్ వలన దావ సన్నగా కనపడుతుంది. అంటే ఇక్కడ నుంచి పోయేవారికి, అక్కడ నుంచి వచ్చేవారికి ఈ బైకుల వలన ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క భక్తులు ఈ వెహికల్స్ అన్నీ తగ్గున పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తే కనుక బాగుంటుంది. ఈ భక్తురాలు తన పల్లె నుంచి ఈ పచ్చగడ్డి కోసుకొని ఆ గోమాతల కోసం తెస్తూ ఉంది. ఈ అన్నదానం చేస్తున్న సందర్భంగా నేను కూడా ఆ గోమాతలకు ఏదైనా దానం చేయాలా అనే ఉద్దేశంతోనేమో గడ్డి కోసుకొని మోపినెత్తుకొని గోమాతల దగ్గరికి వచ్చి ఆ గోమాతలకు పచ్చగడ్డి తెచ్చి తినిపించేదానికి పచ్చగడ్డి తెచ్చింది. ఇలాంటి చేస్తే కనుక పుణ్యం వస్తుంది కాబట్టి ఆ మహిళ ఆ పచ్చగడ్డి తేవడం జరిగింది ఆవుకు, గోమాతకు. ఎంతో ఆనందంగా చూడండి, ఆ గోమాత పచ్చగడ్డి వేస్తానే ఆనందంగా దాన్ని తింటూ ఉంది. అలా ఆవుకి వెనక భాగాన ముక్కోవాలి, తల భాగాన ముక్కండి. తర్వాత కూడా ఆవు వెనక భాగాన తోక కాడగా అక్కడ ముఖ్యంగా ముక్కాల్చిన ప్లేసు వెనక భాగమే. చూడండి, భక్తులంతా కిటకిలాడుతూ తండోపతండాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పంచలింగాల కోన సన్నిధానం జరుగుతున్న ఈ పున్నమి రోజు కార్యక్రమాలకు తండోపతండాలుగా జనం వస్తున్నారు, భక్తులు వస్తున్నారు. భజన చేసేదానికి శ్రీరామ భజన సంఘం వారు కూడా వస్తారు. ఇలా కొండలను జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తిలకించేదానికి ఎంతో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ఈ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఏమైనా